10వ తరగతి పూర్తయిన తర్వాత ప్రతి విద్యార్థికి నెక్స్ట్ ఏంటనే ప్రశ్నలు ఎదురవుతాయి. మనకు ఎక్కువగా తెలిసినవి ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా. కానీ 10వ తరగతి పూర్తయ్యాక విద్యార్థుల చేతిలో చాలా అవకాశాలు ఉంటాయని తెలుసా? మరి విద్యార్థులారా, మీ అభిరుచికి తగ్గ అవకాశం ఏదో మీకు తెలుసా? ఈ స్టోరీ మీకోసమే. ఈ స్టోరీ గురించి తెలుసుకునే ముందు ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ నెల 21 నుంచి 10వ తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఎస్ఎస్సి తర్వాత పిల్లలు తీసుకునే కోర్సులపైనే వారి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. 10వ తరగతి తర్వాత ఏ కోర్సులో చేరాలి, ఏ విద్యాలయాల్లో చదవాలి అని ఆలోచిస్తుంటారు. కానీ విద్యార్థులు వారి అభిరుచికి తగ్గట్టుగా కోర్సులను ఎంపిక చేసుకుంటే వారి జీవితాలు బంగారు బాటలో పడినట్టే అంటున్నారు విద్యా నిపుణులు. 10 పూర్తి చేసుకున్న వారి ముందున్న మార్గాలు ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్ కోర్సులు, ఉద్యోగాలు, ప్రత్యేక డిప్లొమాలు. ఇవన్నీ ప్రాధాన్యం ఉన్నవే, దేనికవే గొప్పవి, ఏది తక్కువ కాదు. అయితే వీటిలో సరిపోయేవి గుర్తించే బాధ్యత విద్యార్థులదే. వీటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎంచుకోవడం ఎలా? కోర్సును ఎంచుకునే ముందు విద్యార్థులు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారో విశ్లేషించుకోవాలి. ఇలా ఆలోచించుకున్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మ్యాథ్స్ అంటే భయం కాబట్టి బైపీసీ, సైన్స్పై ఆసక్తి లేదు, అందుకే సిఈసి ఇలా ఎంపిక చేసుకోకూడదు. బైపీసీ తీసుకోవడానికి మ్యాథ్స్ రాకపోవడం కారణం కాకూడదు. సైన్స్ అంశాల్లో పట్టు లేదు కాబట్టి ఆర్ట్స్ కోర్సుల్లో చేరకూడదు. ఏ అంశాల్లో ప్రావీణ్యం ఉందో గుర్తించి ముందుకు వెళ్ళాలి. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతిమంగా వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులకే పెద్దపీట వేయాలి. మ్యాథ్స్పై గట్టి పట్టున్న వారు ఎంపీసీ లేదా ఎంఈసీని తీసుకోవాలి. సైన్స్, ఇంజనీరింగ్పై ఆసక్తి ఉంటే ఎంపీసీని ఎంచుకోవాలి. సిఏ, సిడబ్ల్యూఏ చేయాలనుకుంటే ఎంఈసీ వైపు మొగ్గు చూపవచ్చు. బయాలజీని బాగా ఇష్టపడే వాళ్ళు బైపీసీని ఎంచుకోవడం మంచిది. వర్తక రంగం, వ్యాపార గణితంపై మనసున్న వారు మ్యాథ్స్పై పట్టుంటే ఎంఈసీ లేకుంటే సిఈసీ తీసుకోవచ్చు. సాంకేతికతను ఇష్టపడేవారు, యంత్రాలతో పనిచేయాలనే తపన మెండుగా ఉన్నవాళ్లు పాలిటెక్నిక్ కోర్సుల దిశగా అడుగులేయవచ్చు. తక్కువ వ్యవధిలో స్థిరపడాలని ఆశించేవారు వొకేషనల్ కోర్సులు లేదా ఐటీఐలో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. విద్యాలయాలు తెలంగాణలో మంచి విద్యతో పాటు క్రమశిక్షణను అందించే వాటిల్లో జ్యోతిబా పూలే విద్యాలయం ఒకటి. ఇవి పేద విద్యార్థులకు తోడుగా నిలుస్తున్నాయి. దీనిలో చేరడానికి విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఇందులో సీటు వచ్చిన విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పిస్తారు. పుస్తకాలు, యూనిఫామ్లతో పాటు విద్యార్థులకు కావలసిన వస్తువులను ఇస్తారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక స్టడీ క్లాసులు నిర్వహిస్తారు. దీనిలో చేరడానికి విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దాని ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ట్రిపుల్ ఐటీలో సీటు 10వ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ ఓ వరం. 6 సంవత్సరాల పాటు సమీకృత ఇంజనీరింగ్ డిగ్రీలో ప్రవేశాలను కల్పిస్తున్నారు. 10లో వచ్చిన మార్కులను బట్టి సీట్లను కేటాయిస్తారు. విద్యార్థుల ఇష్టాలను బట్టి వివిధ కోర్సుల్లో చేరవచ్చు. పాలిటెక్నిక్ చేయాలి అనుకుంటే 10వ తరగతి తర్వాత అందరూ పాలిటెక్నిక్ వైపు వెళ్ళడానికి ఆలోచిస్తారు. ఈ కోర్సు 3 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో చేరాలంటే పాలిసెట్ పరీక్ష రాయాలి. వచ్చిన ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. వ్యవసాయ రంగంలో ఆసక్తి ఉన్నవారు అగ్రికల్చర్ పాలిటెక్నిక్లో చేరవచ్చు. దీంట్లో మంచి ర్యాంకు వస్తే హైదరాబాద్లోని ప్రముఖ విద్యా సంస్థల్లో సీట్ లభిస్తుంది. ఈ కోర్సు 2 సంవత్సరాలు ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేస్తే వ్యవసాయ శాఖలో ఏఈఓలుగా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో పేద బాలికలకు బాసటగా నిలుస్తున్నాయి. ఇంటర్లో చేరడానికి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఈ విద్యాలయాల్లో ప్రవేశం పొందవచ్చు. ఇక్కడ బాలికలకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తారు.